షోకి. 3% ఏపీ రాజధానికి సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ బాగుందని భావిస్తున్నారా అంటే 71% మంది అవునని, 29% మంది కాదంటున్నారు. ఇక రమేష్ గారు ఒకరు తాడికొండ నుంచి లైన్లో ఉన్నారు. రమేష్ గారు నమస్కారం, చెప్పండి మీ మన కొత్త రాజధాని దీని మీద, సింగపూర్ మాస్టర్ ప్లాన్ మీద మీరేమనుకుంటున్నారు? అక్కడికి వచ్చిన పెద్దలు కొంతమంది సింగపూర్ టెక్నాలజీ తీసుకోవడం తప్పు అన్నట్లు, అది భారతదేశీయులుగా అవమానం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చిన పెద్దల్లో ఎంతమంది ఇండియా కారుల్లో వచ్చారు మన స్టూడియోకి వచ్చినప్పుడు కానీ, వాళ్ళ జేబుల్లో పెన్నులు కానీ చూడండి. వాళ్ళు ప్రతిదీ టెక్నాలజీ ఇతర దేశాల సాంకేతిక సహకారం లేకుండా ఇక్కడ దైనందిక జీవితం జరగట్లేదు ఇండియన్స్. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో సింగపూర్లోనో జపాన్లోనో ఎందుకు అంటున్నారు? కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళ స్టూడియో కూర్చున్న వాళ్ళ జేబుల పెన్నులు చూడండి, కంపల్సరీ సింగపూర్ తో జపాన్ తో ఉంటుంది. వాళ్ళు కార్లు వాళ్ళు వాడే ఇతర దేశాలు. ఓకే రమేష్ గారు, మీ వాదన బాగుంది. సో వీళ్ళు చేస్తున్న తప్పు అంటారా, వాళ్ళు చేస్తున్న తప్పు అంటారా, లేకపోతే ఇద్దరిది తప్పు అంటారా మీరు? మనకి సాంకేతిక సహకారం వస్తున్నప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడటం తప్పు లేదు. ఓకే రైట్, అది మీ అభిప్రాయం. ఒక్క నిమిషం, ఇంకొక రమేష్ గారు, ఇప్పుడు చెప్పండి. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి మిగిలినటువంటి 26 కంపెనీలు ఈ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా మనం గీక్కునే బ్లేడ్తో సహా, కట్టుకునే బట్టతో సహా ఇతర దేశాలు ఉన్నాయి. కానీ గీక్కున్న మన ఇతర దేశాల బ్లేడ్ అయినా ఈ దేశంలో మోర్చగుండం విశ్వేశ్వరయ్య ఇతర దేశాలకు ప్లాన్ డిజైన్ చేసి ఇండియా వచ్చేటికి చేసి పెట్టాడు. మీరేదో జానాబెత్తుండే సింగపూర్ డిజైన్ చేసి ఇస్తుందంటే మీరు చెప్తా ఉంటే మేమట్ట నమ్మాలండి? సరే, ఆయన నమ్మకం అయింది. రైట్, దిలీప్ గారు గన్నవరం నుంచి లైన్లో ఉన్నారు. దిలీప్ గారు నమస్కారం, మాట్లాడు. హలో సార్, నమస్తే సార్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. గుడ్ గుడ్, మాట్లాడండి సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక సింగపూర్ కంపెనీలకి అయితే ప్లాన్ ఇచ్చారు సార్. ఇంతకు ముందు మామూలు సింగపూర్ కంపెనీలకి అయితే అయ్యో కట్ అయింది. బ్రహ్మానంద రెడ్డి మీ మీదే విమర్శ చేసింది ఆయన ప్రధానంగా. ఎట్లా దీన్ని సమర్థించుకుంటారు? అసలు ఖచ్చితంగా క్లియర్గా కనపడుతుంది కదా సార్ మీకు. అసలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇతర దేశాలు చేసినటువంటి పరికరాలతో బ్రతుకుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. అది తప్పు. స్వాతంత్రం రాకమునుపు ఉన్నటువంటి రోజులు వేరు. ఇవాళ గుండు సూదులు మొదలుకొని విమానాల వరకు మనం తయారు చేసేటటువంటి నైపుణ్యం పెరిగింది. మనం కూడా ఇతర దేశాలకు అందించేటటువంటి శక్తి పెంపొంది. అంటే ఆ మిత్రుడు మర్చిపోయినట్టున్నాడు, మన ప్రధాని గారు మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతూ మన ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి మీరంతా కూడా అని చెప్పి ప్రపంచ దేశాల్లో ప్రచారం చేస్తున్నటువంటి కాదండి, మేక్ ఇన్ ఇండియానా మేక్ ఇన్ సింగపూర్ అనేది చర్చ అవుతుంది కదా. రాజధానిగా చెప్పబడేటటువంటి అమరావతి విస్తీర్ణం అంత ఉండదు. నువ్వు చెప్పేటటువంటి దేశం మొత్తం కూడా దాని మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పరిస్థితి భారతీయులకు ఏర్పడిందని మన పిల్లలంతా బ్రహ్మాండంగా చదువుకొని ఇంజనీర్లుగా ప్రపంచ దేశాలకు సేవ చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి స్థాయిలో ఉన్నటువంటి విధంగా మన స్థానం ఉంది. అలాంటి దాన్ని వదిలిపెట్టి మనల్ని మనం కించపరుచుకునేటటువంటి విధంగా ఎవరినో తీసుకొచ్చి మరి మన సాంప్రదాయం వాస్తు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అసలు ఆ సింగపూర్ వాళ్ళకు వాస్తు ఏంటో తెలియదు. అలాంటి వాస్తు పాఠాలు చెప్పి మీకు అనుగుణంగా మీకు సరిపోయేటటువంటి వ్యాపారికమైనటువంటి ఆలోచనతో మీరు వాళ్లకు వాస్తు నేర్పి దీని పందా ప్రకారం మీరు చెప్పి ఆ ప్లాన్ ని తీసుకొచ్చి చూపించేటటువంటి పరిస్థితి చేస్తూ ప్రజలను మోసం చేస్తుంటే మన దేశాన్ని కించపరచటమే, మన పౌరుల్ని కించపరచటమే, మన యువత పనికిరాని వాళ్ళుగా ముద్ర వేయడమే. రైట్, పొన్నూరు నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. హలో మహేష్ గారు, నమస్కారం, మాట్లాడండి. మహేష్ గారు, మేక్ ఇన్ ఇండియానా మేక్ ఇన్ సింగపూరా, మేక్ ఇన్ మొత్తం అంతా ఎక్కడ నాలెడ్జ్ అయినా తెచ్చుకోవాలా, మీరేమంటారు? అవసరమైన చోట బయట నుంచి తెచ్చుకోవచ్చు కానీ వినండి. హలో, చెప్పండి. అవసరమైనప్పుడు బయట నుంచి తెచ్చుకోవచ్చు కానీ అదే బ్రహ్మ పదార్థం లాగా అదే మన ప్రజలందరికీ పనికొచ్చేటట్టుగా మన ప్రజలందరినీ అటు మోల్డ్ చేయడం అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది సార్. ఓకే గుడ్, మంచి మీ అభిప్రాయం చక్కగా చెప్పారు. దాంట్లో హేతుబద్ధంగా కూడా చెప్పారు. ఇప్పుడు తీసుకున్నటువంటిది అమరావతి రాజధానిగా అక్కడ తీసుకున్న ప్లాన్, ఒక మాస్టర్ ప్లాన్ తీసుకుని నిర్మాణాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. జరిగేది మన ఆఫీసర్లు కూడా కోఆపరేట్ చేశారంటే మన ఆఫీసర్లు చేసిన దానికి ఆర్డరింగ్ కాదు కాదు. ఆయన మైసూరా గారు ఏమంటారంటే ఈ పార్టీ ప్లాన్ మనం వేయలేమా అని అడుగుతున్నారు. చెప్పడానికి ఏముందండి, ఆయనకి తెలుసండి. ఇప్పుడు ఈ రోజు ప్రధాని కూడా విదేశాలు తిరుగుతూ
మేక్ ఇన్ ఇండియా అంటే ఈ దేశంలో ఉత్పత్తిని పెట్టండి, మీ దేశాలన్నీ కూడా ఇక్కడికి రండి, మీ యొక్క టెక్నాలజీని తీసుకురండి, ఇక్కడ నిర్మాణం చేయండి అనేటువంటి ఆలోచనతో ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ తీసుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్ తీసుకున్నాడు ఎంతైనా. అంటే డెవలపర్ కూడా వాళ్ళేనంట కదా. అది చెప్పాను దాన్ని స్విస్ ఛాలెంజ్ అనేటువంటి ఒక పద్ధతిలో జరగబోతోంది. దాంట్లో సింగపూర్ ఉండొచ్చు, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా కట్టొచ్చు దాన్ని. ఇప్పుడు అడగండి ఆయన అడగండి. అదిగా సార్ చెప్పండి. సంవత్సరం రోజుల ప్లాటు మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ చుట్టూ తిరిగి సంవత్సరం రోజులకు వాళ్ళ దగ్గర ప్లాన్ తీసుకున్నారంటున్నారు. ఈ ప్లాన్ తీసుకునేటటువంటి దానిలో మన నిపుణులు కూడా ఉన్నారు, ఊరక సహాయమని అంటున్నారు. ఎక్కడ మన నిపుణులతో మీరు సంప్రదించారు? వాళ్ళతో కూర్చోబెట్టి వాళ్ళని సమన్వయం చేసి ఒక చర్చ జరిపారా? నిన్న వచ్చినటువంటి సింగపూర్ మంత్రి గారు పాఠం చెప్తూ ఉంటే వీళ్ళంతా వింటూ వారు వ్యాపారికమైనటువంటి ఆలోచనకు మేము బద్ధులమే, మీరు బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ ఇచ్చారయ్యా, భారతదేశంలో మీ అంత గొప్పవాళ్ళు లేరని చెప్పి ఆ ఈశ్వరన్ గారిని పొగిడి పంపిస్తూ ఇది ప్రపంచ చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఖచ్చితంగా మన వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి మీటింగ్స్ అవకాశం ఉందా? వారు కూడా ఇది ఉచితంగా చేశారు, తీసుకోలేదు. ప్రకటనతో ఈ రోజున సెంటు లక్షలు కావాల్సి వచ్చింది. ఈశ్వరన్ గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఈశ్వరన్ గారిని పొగినారు. ఇద్దరు స్వర డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, 3 డబ్బాలు ఆంధ్రప్రదేశ్ మీద డబ్బాలు పెట్టి ఒక విదేశాల నుంచి ఒక ప్రతినిధి కానీ ఒక ప్రముఖుడైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు పొగడకుండా తగ్గుతారండి. మనం కూడా వాళ్ళని పోడే పనేనా? రిలేషన్స్ వైపాక్షికంగా పరిస్థితుల్లో వాళ్ళని గౌరవించండి, పొగడండి. కానీ మాకు తెలియనటువంటిది మీరు నేర్పుతున్నారనేటటువంటి విధంగా మన వాస్తుని తీసుకొచ్చి వాళ్ళకి నేర్పుతూ అభ్యంతరం లేదు. కానీ మా బోటి వాళ్ళకి బ్రహ్మస్థానాలు ఇటువంటివి చెప్పడం ద్వారా ప్రజల్ని మరింత నమ్మకాల వైపు తీసుకెళ్ళడం మాత్రం కొంచెం అది ఆక్షేపణీయంగా కనబడుతుంది. ప్రభుత్వాల పరంగా వ్యక్తులకు ఉండవచ్చు, కానీ ప్రభుత్వాల పరంగా ఇట్లాంటివి చేయటం ఎంతవరకు మంచిది కాదు అనేది ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ప్రజల్ని ఆ రకం వైపు తీసుకెళ్లాలా వద్దా అన్నది మరి అది పెద్ద చర్చ. ఇక ఏపీ రాజధానికి సింగపూర్ ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ బాగుందని భావిస్తున్నారా అంటే 72% మంది బాగుందని అంటున్నారు, 28% మంది మాత్రం కాదంటున్నారు. సో మాస్టర్ ప్లాన్ వరకు బాగుందనే SMS పంపించారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇక కృష్ణారావు గారు, మన చెంగల్రాయుడు గారు, రైట్, బ్రహ్మానంద రెడ్డి గారు, పద్మరాజు గారు, గోగినేని బాబు గారు, సూర్యనారాయణ శర్మ గారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇక ఈరోజు ఉపసభాపతి అవినిగడ్డ నుంచి 3వసారి శాసనసభకు ఎన్నికైన శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి ఉప సభాపతి హోదాను పొందగలిగారు. రైట్, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.